ఓం గురుభ్యో నమః. మంగళవారం జన్మించిన వారు యోధులు. ఎందుకంటే వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు పుట్టడం అంటే అంగారకుడి లక్షణాలతో కూడిన రోజున జన్మించడం. మంగళవారం జన్మించిన వారిలో చాలా మంది యోధులు. వారి నైతిక భావం సరిగా లేనప్పటికీ వారి పోరాట స్ఫూర్తి సూటిగా ఉంటుంది. వారు సవాళ్లను ఎదుర్కొంటారు. చంద్రుడి తర్వాత భూమికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం అంగారకుడు. దీని ప్రభావం వ్యక్తి యొక్క నైతిక ధోరణి లేదా స్వేచ్ఛా సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. మంగళవారం జన్మించిన వ్యక్తుల స్వభావం. మంగళవారం జన్మించిన వారు ధైర్యంగా ఉంటారు. దౌత్యపరంగా ఉండడం వారి ధర్మం కాదు. వారు యోధులు. వారు పోరాడి గెలవడానికి ఇష్టపడతారు. మంగళవారం జన్మించిన వ్యక్తులు సాధారణంగా స్పష్టంగా ఉంటారు. వారు చెస్ ఆట కంటే బాక్సింగ్ను ఇష్టపడవచ్చు. గెలిచేంత వరకు పట్టుదలతో ముందుకు సాగేందుకు తమ వంతు సాయం అందిస్తారు. మంగళవారం పుట్టిన వారు తెలివైనవారు మరియు ప్రేరణ కలిగిన వారు. వారు ఒక్కోసారి మొండిగా, అసురక్షితంగా ఉంటారు. వ్యక్తులు వారిని ప్రేమించవచ్చు లేదా ద్వేషించవచ్చు. మంగళవారం జన్మించిన వారి ప్రత్యర్థులకు వారు లొంగని శత్రువులు. మంగళవారం జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం. మంగళవారం జన్మించిన వ్యక్తులు వారు దుస్తులు ధరించే విధానం గురించి ఒక నిర్దిష్ట మార్గం కలిగి ఉండవచ్చు. పరిస్థితికి తగ్గట్టుగా దుస్తులు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారు విమర్శనాత్మక దృష్టిని కలిగి ఉండకపోవచ్చు, కానీ వారు ఉత్తమ బ్రాండ్ను మాత్రమే ఎంచుకుంటారు. వారు ధరించే దుస్తులు వారి వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. వారు పవర్ మరియు గ్లామర్ ద్వారా ఆకర్షించబడతారు. వారు వేగంగా కీర్తి మరియు ఆనందాన్ని కోరుకుంటారు. వారు క్రమశిక్షణతో, ప్రేరణ ద్వారా నడపబడతారు. రాజీ కుదుర్చుకోవడం వారికి కష్టమైన పని కావచ్చు. పోరాటాలకు వారు వెనుకాడకపోవచ్చు. కొత్త అనుభవాలు మరియు సవాళ్లు వారిని ఉత్తేజపరుస్తాయి. అయితే సరైన దృష్టి మరియు జ్ఞానం వారికి ఆలస్యంగా వస్తాయి. మంగళవారం జన్మించిన వారికి ఏ వృత్తి అనుకూలం? మంగళవారం జన్మించిన వ్యక్తులు అర్థంలేని వారిగా ఉంటారు. వారు సూటిగా ఉంటారు. వారు పనులను పూర్తి చేస్తారని నమ్ముతారు. నిర్వాహకులుగా వారు తమ బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వహిస్తారు. ఫీల్డ్కి కొత్త వ్యక్తిగా వారు త్వరగా విషయాలను నేర్చుకుంటారు. తక్కువ సమయంలో మరింత అనుభవజ్ఞులైన వ్యక్తుల స్థాయికి చేరుకోవచ్చు. వారు మానసికంగా కంటే శారీరకంగా చురుకుగా ఉండటానికి ఇష్టపడతారు. పర్యవేక్షకులుగా వారు కంపెనీకి విధేయులుగా ఉంటారు. వారు డబ్బు విలువను గుర్తించే వారిగా ఉంటారు. వారిని సహోద్యోగులుగా కలిగి ఉండటం అంటే జట్టు శక్తివంతంగా ఉంటుంది. అయితే వారు స్నేహితులుగా గొప్పగా ఉండకపోవచ్చు. వారు బాస్గా కూడా నిరంకుశంగా ఉండవచ్చు. మంగళవారం జన్మించిన వ్యక్తుల ప్రేమ జీవితం. మంగళవారం జన్మించిన వారు ప్రేమ జీవితం పట్ల చాలా మక్కువ కలిగి ఉంటారు. వారు ప్రేమికులుగా ధైర్యంగా ఉంటారు. వారి ప్రేమ ప్రదర్శనలో వారు మరింత శారీరకంగా ఉండవచ్చు. వారు శారీరక సౌందర్యానికి దూరంగా ఉంటారు. వారు భాగస్వామి యొక్క మృదువైన నైపుణ్యాలను మెచ్చుకునే రకం కాదు. వారు సమ్మోహనానికి మరియు కామానికి గురవుతారు. వారు తమ భాగస్వామి తమను అనుసరించాలని కోరుకుంటారు. పాక్షికంగా వారు భాగస్వామిని తన ఆస్తిగా చూడవచ్చు. మంగళవారం జన్మించిన వ్యక్తుల కుటుంబ జీవితం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళవారం జన్మించిన వ్యక్తుల కుటుంబ జీవితం ఒడిదుడుకులను చూడవచ్చు. చిన్నపాటి తగాదాలు, ఆధిపత్య పోరు ఉండవచ్చు. అయినప్పటికీ వారు తమ కుటుంబానికి చాలా రక్షణగా ఉంటారు. కుటుంబ విషయాల్లో బయటి జోక్యాన్ని సహించరు. వారితో పోరాడుతున్నప్పుడు కూడా వారు తమ కుటుంబం పేరు చెడిపోకుండా చూసుకుంటారు. వారు పిల్లలకు ధైర్యాన్ని ఇస్తారు. మంగళవారం జన్మించిన వ్యక్తుల యొక్క ఇతర లక్షణాలు. మంగళవారం జన్మించిన వ్యక్తులు గిరజాల జుట్టు, పొడవాటి మెడ మరియు విశాలమైన భుజాలను కలిగి ఉంటారు. వారు సాధారణంగా తేలికపాటి చర్మాన్ని కలిగి ఉంటారు. వారు శారీరకంగా కఠినంగా ఉంటారు మరియు వ్యాధులకు నిరోధకతను కలిగి ఉంటారు. రక్తానికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. వారు ప్రమాదవశాత్తు గాయాలకు కూడా గురవుతారు. ఎరుపు, మెరూన్ రంగులు వీరికి శుభప్రదం. 3, 6 మరియు 9 సంఖ్యలు వీరికి అదృష్ట సంఖ్యలు.